హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్క్స్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ముందుగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే గురువింద దగ్గర చూపిస్తానండి. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది అండి. ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా ఈ ఫిష్ దొరికినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. గురువిందులు అంటే ఈ ఫిష్ పింక్ కలర్ లో ఉంటుందండి. మేము వీటిని హాఫ్ కేజీ తీసుకున్నాము. తర్వాత క్లీన్ చేసుకుని వాష్ చేసి ముక్కలు వాష్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్స్ జార్లో వేసి చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ వేసి మెత్తగా అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే 5 పచ్చిమిరపకాయలను పొడువుగా కట్ చేసి నూనెలో అయితే వేసి వేయిస్తున్నానండి. చూసారుగా ఇలా వేయిస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నానండి. చూడండి. ఈ గురువిందర చేపలంటే సముద్రం ఫిష్ మట్ అండి. తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రై చేసుకోవచ్చు, అలాగే ఎగిరి పెట్టుకోవచ్చు, మళ్ళీ పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ముందుగా ఆనియన్స్‌ని మిక్సీలో వేసి పెట్టాను కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ వేసి పెట్టాను కదా! ఇప్పుడైతే కొంచెం అయితే వేస్తున్నానండి. ఎక్కువైతే ఎయను. గ్రేవీ తక్కువగానే వేసుకుంటానన్నమాట. అలాగే ఎగురు కాకుండా, ఫ్రై కాకుండా మధ్యస్థంగా పెడుతున్నాను. చూడండి నేను ఎప్పుడైతే ఇంకా ఆ మిశ్రమాన్ని కొంచెం వేసుకుంటున్నాను. చూసారుగా? ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ బాగా పైకి తేరే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ పేస్ట్ బాగా మగ్గింది కదండీ! ఇప్పుడు ఆనియన్ పేస్ట్‌లోని అల్లం వెల్లుల్లి వేసి కూడా పెట్టానండి. కాబట్టి ఇంక వేయనవసరం లేదనమాట ఇంకా. ఇప్పుడైతే పసుపయితే వేస్తున్నాను. వేసి ఇంకా నేను వేయించుకుంటున్నాననమాట అండి. ఇది బాగా నూనెలో మగ్గితేనే కర్రీ అయితే టేస్ట్ బావుంటుందండి. ఇలా కాసేపు వేగనివ్వాలండి. ఒక 2 మినిట్స్‌లో కొంచెం సేపు తర్వాత ఫిష్ వేసి కాసేపు మూత పెట్టుకోవాలండి తర్వాత. ఇప్పుడైతే ఇంకా నేను ఫిష్ ఏసేస్తానండి. చూడండి. చూసారు కదండీ! ఇలా పొడుగ్గా అయితే నేను చేయించి పెట్టుకున్నాననమాట. ఇలా వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి తర్వాత. మీలో ఎంతమందికి కర్రీ అయితే ఇష్టమండి? మాకైతే చాలా బావుందనిపించింది. చూసారు కదండీ! ఇలా ఏసేసిన తర్వాత పైన మూతయితే పెట్టేసుకోవాలనమాట కాసేపు. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో అయితే మళ్ళీ తీసుకోవాలనమాట. తీసిన తర్వాతయితే ఇందులో కొంచెం పసుపు ఏసేసాను కదండీ! ఇప్పుడైతే కారం ఏస్తున్నాను. మన టేస్ట్ తగ్గట్టుగా కారం, అలాగే అలా దగ్గరగా నూనెలో వేయిస్తేనే కర్రీ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి టేస్ట్ సరిపోయేలాగా. కాసేపు మూత పెట్టుకోవాలండి. 1 ఆర్ 3 మినిట్స్ తర్వాత కొంచెం కారం అని ఏసేసాం కదా! ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసి, కొంచెం ఉప్పు కూడా వేసేసాం కదండీ! ఇంకా లిడ్ పెట్టి కుక్ చేయాలండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను నేను. చూస్తుండండి. గరిటెతో మాత్రం తిప్పకూడదండి. ఇవి చాలా మెత్తగా ఉంటాయన్నమాట చేపలు. గరిటె పెట్టి తిప్పడం వల్ల ఇరిగిపోతాయండి. ఇలా అలాగా కుదుపుకోవాలన్నమాట కర్రీ అయితే. అప్పుడు మసాలా అంతా చేపలకు పట్టి కర్రీ చాలా బావుంటుందండి. ఇప్పుడు దీని పైనైతే కొత్తిమీర కూడా చల్లుతున్నాను చూడండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మూతైతే పెట్టేసానండి కాసేపు.
ఇది కొంచెం పావు కప్పు వాటర్ అయితే వేయాలండి. ఎక్కువైతే వేయకూడదండి. ఎందుకంటే ఈ ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే కర్రీ దగ్గరగా పడి ఆయిల్ పైకొచ్చేలోపు ఫిష్ విడిపోతాయి. అందుకని జస్ట్ వాటర్ పావు కప్పు వేసుకోవాలండి. ఆహ్, తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చేంత వరకు కర్రీ దగ్గర పడే అయ్యే వరకు ఈ ఈ కర్రీనైతే చూడండి. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ తర్వాత అయితే కర్రీ రెడీ అయిపోద్దండి. చూసారు కదా! కర్రీ దగ్గర పడింది. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసాను కదా! మరి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. టేస్టీగా ఉండే గులివిందర ఎగురు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందనుకుంటున్నాను నా రెసిపీ అయితేని. హ్మ్. చూసారు కదా! నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు గరం మసాలా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఒకసారి వింటుండండి. గరం మసాలా కోసమైతే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలుక్కాయ, బిర్యానీ ధనియాలు, గసగసాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టుకున్నానండి. ఈ పొడినే నేను కర్రీలో వాడతానమాట. చూడండి ఫైనల్‌గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం రైస్‌లోకి సర్వ్ చేసుకుందాం చూస్తుండండి. ఇలాగే నా వీడియోస్ చూస్తుంటూ, లైక్ చేసుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంది.